చందాపూర్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్, 5గురు మృతి, పరిశీలించిన మంత్రులు, సహాయ చర్యలకు సీఎం ఆదేశం. జిల్లాలో మంచినీటి సప్లై పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్లు, ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయాలొద్దన్న శ్రీధర్ బాబు. బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న ఉత్తమ్, కేటీఆర్ అహంకారానికి ప్రజలే తాట తీస్తారన్న పొంగులేటి. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న లక్ష్మణ్, సీఏఏ వద్దన్న ఉత్తమ్ను బర్తరఫ్ చేయాలన్న అరవింద్. హీరోయిన్లను బెదిరించే కర్మ నాకేంటన్న కేటీఆర్, రైతు ఆత్మహత్యల లిస్టు సర్కారుకు పంపిన హరీష్. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ, మాజీ ఓఎస్డీ వేణుగోపాలరావును విచారించిన పోలీసులు. బెంగాల్లో మమత, కాంగ్రెస్ ఒకటేనన్న మోదీ, యూపీలో అవినీతి కూటమి ఏర్పడిందన్న అమిత్ షా. విపక్షాలంటే భయంతోనే మోదీ దాడులన్న ఖర్గే, వినాశ శక్తులపై పోరుకు వైనాడ్ మద్దతివ్వాలన్న రాహుల్. ఎలక్షన్ కు దూరం చేద్దామనే అరెస్ట్ అన్న కేజ్రీవాల్, అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తి, రేపు తీర్పు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్ పేలి డైరెక్టర్ రవితో సహా 5గురు స్పాట్లోనే చనిపోయారు. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 60 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాయిలర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలు నార్పారు. గాయపడ్డ వారిని సంగారెడ్డి, హైదరాబాద్ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. ఎస్బీ ఆర్గానిక్స్ లో పేలుడుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయ చర్యలు వేగంగా చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు ప్రమాదం విషయం తెలియగానే మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలానికి వెళ్లారు. మృతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు సురేఖ. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎస్బీ ఆర్గానిక్స్లో రియాక్టర్స్ దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది. నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఒక 16-17 మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమతా హాస్పిటల్ ప్లస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఆ ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేట్స్ దగ్గర ఉన్నటువంటి అరబిందో అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా, ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి. అది పేలకుండా ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా ఉన్నదంతా కూడా కాలే వరకు కూడా దాన్ని ఆపినా కూడా ఆగదు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మంటలు పక్కకు స్ప్రెడ్ కాకుండా కూడా ఎవరెవరు వచ్చారు, ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఫైర్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆమెతో మాట్లాడాను. కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంది, ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పారు. అదేవిధంగా ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందో రావడం జరుగుతుంది వాళ్ళకి, కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో కూడా ఇంకా మరి ఐడెంటిఫై చల్లారే వరకు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని తీసే పరిస్థితి లేదు అని స్థానిక రియాక్టర్ పేలుడుపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి?
సౌజన్య, సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్లో జరిగిన ఎస్బీ ఆర్గానిక్స్ లో జరిగిన కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి అయితే పేలుడు ప్రమాదంలో ఇప్పటికీ అధికారుల లెక్క ప్రకారం 4 చనిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కానీ 5 మృతదేహాలు అయితే సంఘటనా స్థలంలోనే దొరికినట్టు కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. అయితే సంఘటన జరిగిన సందర్భంలోనే ఒకేసారి దాదాపు భారీ శబ్దంతో పాటు వారి అదైతే మృతదేహాలు కూడా చెల్లాచెదరైపోయినాయి. దాంతోపాటు 70 మంది కార్మికులు ఉరుగులు పరుగులు తీశారు. సో సంఘటనా స్థలానికి కొద్దిసేపటిగా సంఘటన జరిగిన తర్వాత వెంటనే క్షతగాతులను ఆసుపత్రులకు తరలించారు. దాదాపు 24 మంది వరకు ప్రస్తుతం గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంఎన్ఆర్ హాస్పిటల్తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ కి క్షతగాతులను తరలించారు. సో ఈ ఘటన పైన సో మొత్తం ఏదైతే సీఎం రేవంత్ తో పాటు గవర్నర్ కూడా సంతాపం ప్రకటించారు. ఏదైతే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన వారు ఉన్నారో వారికి నష్టపరిహారం అందేలా చూడాలని కూడా ఆదేశించారు. సో ఈ ఆర్గానిక్ ఎస్బీ ఆర్గానిక్ ప్రమాదంలో దానికి సంబంధించినటువంటి రియాక్టర్ వద్ద భారీగా మంటలు ముందుగా చెలరేగాయి. దాంతో మంటల తర్వాత భారీ పేలుడు రియాక్టర్ కూడా పేలింది. సో ఈ రియాక్టర్ పేలిన ఘటనలో డైరెక్టర్ రవివర్మ, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సురేష్ పాల్ మృతి చెందినట్టు కూడా స్థానికులు అదైతే తోటి కార్మికులు గుర్తించారు. సో ప్రస్తుతం కూడా ఈ ఘటన జరిగిన వెంటనే మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందని స్థానిక అప్పటికి ఉన్నటువంటి కార్మికులు అంచనా వేశారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ మరో రియాక్టర్ వెళ్తే 3 కిలోమీటర్ల మేర ప్రమాదం సంబంధించినటువంటి విషవాయువులు కావచ్చు, మరో ప్రమాదం తీవ్రత ఉండే అవకాశం ఉన్నందున స్థానికులంతా కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటూ కూడా సూచించారు. సో ప్రస్తుతానికి అట్లాంటి ప్రమాదం కూడా తప్పింది. ప్రస్తుతం సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు కొండా సురేఖ కూడా చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సో బాధితులకు ఎవరైతే క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు చనిపోయిన వారికి నష్టపరిహారం అందించేలా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. సౌజన్య. థ్యాంక్ యూ శ్రీధర్. కరువుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు మంత్రులు. దేశం మొత్తం వర్షాభావ పరిస్థితులున్నాయన్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రులు. ఈ నెల 6న తుక్కుగూడ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మెదక్ లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు రేవంత్. 6 గ్యారంటీల అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ కేస్, ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయని చెప్పారు. పటాన్చెరు మండలం చిట్కుల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. మెదక్ ఎంపీగా నీలం మధును గెలిపించి సీఎం రేవంత్ కు గిఫ్ట్ ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. 9.5 సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం. ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు. కాబట్టి గత 9.5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం. తెలంగాణలో ₹1 అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు. మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ గెలిపించే వరకు కూడా మనం అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. కరువుకు కాంగ్రెస్ సర్కారుకు ఏం సంబంధమని ప్రశ్నించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు. రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు పడలేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతి పనిలో అవినీతి చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తిన్న ప్రతి పైసా కక్కిస్తామని చెప్పారు. దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కించి పేదవాడికి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నిన్న మొన్న చూసాం, మళ్ళీ ఎన్నికలు వచ్చాయనేసరికి ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు. అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చుక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా? ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా? బాధ్యత లేని మాటలు, బాధ్యత లేని విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనరేటర్తో ప్రెస్ మీట్లు పెట్టుకుని కరెంటు కట్ అయిందంటూ కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 నుంచి 14 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసుకుంది. సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. కేసీఆర్ అప్పుడున్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటది, చట్టం తన పని తను చేసుకోపోతుంది. సిగ్గుమాలిన పని చేసినందుకు క్షమాపణ చెప్పబోయి మరి వాళ్ళు ఎదురుదారి దింపుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ 5 ఏళ్లలో ఏనాడు రైతులను పట్టించుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టపరిహారం అందించేందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు దీక్ష చేయాలని సూచించారు మంత్రి పొన్నం. గౌరవ బండి సంజయ్ గారు దీక్ష డ్రామా చేసినాడు. 5 సంవత్సరాల నియోజకవర్గ ప్రజలకు రైతులు ఇబ్బందుల్లో ఉండి కళ్ళల్లో చనిపోయినాడు పట్టించుకోని ఆయన ఇప్పుడు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తున్నాడు. మొన్నటి దాకా రాముడి పేరు మీద అక్షంతల పేరు మీద రాజకీయం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయలే, 6 ఎమ్మెల్యేలు కూడా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూర్చోవడం మీకు అలవాటే, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వాన్ని కూర్చోలేరు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు క్లైమేట్ సైన్స్ యుఎస్ కంపెనీ ప్రతినిధులు. పునరుత్పాదక వ్యవసాయంపై ప్రాజెక్టు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేలలో సేంద్రియ కర్బనం పెంచడం ద్వారా సాగులో పురుగుల మందుల వాడకం తగ్గించే విధానాలను మంత్రికి వివరించారు కంపెనీ ప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. దీంతో ఇటీవల జవాన్ యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు 5 ఎకరాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమికి సంబంధించిన పాస్బుక్ ను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్, మాజీ ఎమ్మెల్యే అనిల్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై దూకుడు పెంచారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంట పొలాలు, రైతు రుణమాఫీ చేయాలని అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో రైతు ఎజెండా ఎత్తుకుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఎండిన పంట పొలాలు, రైతు రుణమాఫీ, అన్నదాతల మరణాలే టార్గెట్ గా ప్రచారం చేయాలని నిర్ణయించారు నేతలు. ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటల పరిశీలన, 13న చేవెళ్ల, 15న మెదక్లో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్నారు మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం మేడిగడ్డపై బీఆర్ఎస్ డ్యామేజ్ ను ఎండిపోయిన పంటలతో తిప్పుకొట్టాలని వ్యూహాలు చేస్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఉపయోగించుకునే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు. పల్లెలు, పట్టణాలన్నీ తాగునీటి కొరతతో అల్లాడుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించాలన్నారు కేటీఆర్. కడుపు మండి మంచినీళ్ళలో మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో. ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి. మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ అన్ని వస్తువుల ధరలు పెంచారన్నారు కేటీఆర్. మోదీ ప్రియమైన ప్రధాని కాదని పిరమైన ప్రధాని అన్నారు. లోక్సభ ఎన్నికలు 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్నాయన్నారు. వికారాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. మామూలుడు కాదు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇలా పోటీ ఎవరెవరికి జరుగుతున్నది? 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. దొంగలలో కలిసిపోయినావు. రేవంత్ రెడ్డి పక్కన పోయినమంటేనే, కాంగ్రెస్ పక్కన పోయినమంటేనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఆమెతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సంబంధం లేకపోయినా కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు కేటీఆర్.
బీఆర్ఎస్ లో పదవులు పొందిన అవకాశవాదులు పార్టీ మారుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కష్టకాలంలో పార్టీని వీడిన వారిని కాళ్లు మొక్కినా చేర్చుకోమని హెచ్చరించారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ఇస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రంలో 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు హరీష్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు. వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతనైనటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ రుణమాఫీ కాలేదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు. బ్యాంకులు రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారని ట్వీట్ చేశారు హరీష్ రావు. మోదీ విద్వేష ప్రభుత్వాన్ని తొలగించడానికి ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళలోని వైనాడ్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. వినాశక శక్తులపై జరుగుతున్న పోరాటంలో అండగా ఉండాలన్నారు రాహుల్. ఘర్ ఘర్ గ్యారంటీ అభియాన్ ప్రోగ్రాంను ప్రారంభించింది కాంగ్రెస్. రాజ్యాంగం రక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు. లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్య రక్షణకు ఓ మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొన్నారు. సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు రాహుల్. That all the people of Wayanad agree on, and I stand with them in this fight. On the medical college, I have written letters to the Chief Minister. We have tried to pressurize them on all these issues, but unfortunately, they have not moved forward. I am absolutely convinced that if we have a government in Delhi, and when we get a government in Kerala, both of which we will resolve these issues for the people of Wayanad. వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు రాహుల్. వినాశక శక్తులపై జరుగుతున్న పోరాటంలో అండగా ఉండాలని కోరారు. వయనాడ్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు రాహుల్ గాంధీ. I, Rahul Gandhi, having been nominated as a candidate to fill a seat in the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలు, రైతులు, యువతకు న్యాయం జరుగుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఘర్ ఘర్ గ్యారంటీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఖర్గే. దేశంలో నియంతృత్వాన్ని అంతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని స్థాపిస్తామన్నారు ఖర్గే. लोग डेमोक्रेसी चाहते हैं, लोग संविधान की रक्षा करना चाहते हैं, लोग ये जो गारंटी कांग्रेस पार्टी रखी है आपके सामने, इसको आगे लेने के लिए हम लोग तैयार हैं, इसको स्वीकारते हैं. 25 गारंटी, 5 न्याय है, ये 5 न्याय संबंधित जो है इसको हम करके दिखाएंगे. ప్రధాని మోదీ సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం విధానాలపై పార్లమెంటరీ కమిటీలతో సమీక్షిస్తామన్నారు జయరాం రమేష్. లోక్సభ ఎన్నికల్లో 100% వీవీప్యాట్లను లెక్కించాలన్నారు. దీనిపై ఏప్రిల్ 19 లోపే ఈసీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు జయరాం రమేష్. सीबीआई को, ईडी को इसकी पूरी समीक्षा की जाएगी लोकतांत्रिक तरीके से. पार्लियामेंट्री समिति में इसका विश्लेषण होगा, इसकी समीक्षा होगी, और जहां संशोधन की जरूरत है हम जरूर संशोधन लाएंगे. और हम ईमानदारी से करप्शन के खिलाफ हम लड़ेंगे, ईमानदारी से. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్. ఇటీవలి కాలంలో కులం, మతం పేరుతో రాజకీయాలు పెరిగాయన్నారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు శశి థరూర్. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు శశి థరూర్.